ఓబులాపురం కేసులో 5గురికి 7 ఏళ్ల జైలు శిక్ష. తనకు శిక్ష తగ్గించాలని కోరిన గాలి జనార్దన్ రెడ్డి. మీరు యావజ్జీవ శిక్షకు అర్హులని చెప్పిన జడ్జ్. ఓబులాపురంలో నిర్దోషిగా బయటపడ్డ సబిత. 12 ఏళ్ల పాటు అవమానాలను ఎదుర్కొన్నానన్న మాజీ మంత్రి. న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు. రేవంత్ దివాలా వ్యాఖ్యలపై దుమారం. ఆదాయం ఎందుకు పెంచలేదన్న బీఆర్ఎస్. ఉచితాల పేరుతో మభ్యపెట్టారన్న బీజేపీ. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ఆమోదం. 200 మంది వైదిక సిబ్బంది నియామకానికి ఓకే. మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్న చంద్రబాబు. ఏపీ రాజధానిలో భూ కేటాయింపులు. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు. 71 సంస్థలకు 1050 ఎకరాల కేటాయింపు. రేపు దేశమంతా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. మొత్తం 244 ప్రాంతాల్లో నిర్వహణ. హైదరాబాద్ తో పాటు విశాఖలోనూ ఏర్పాట్లు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల సందడి. నగరానికి చేరుకుంటున్న మిస్ వరల్డ్ పోటీదారులు. పెట్టుబడుల కోసమే పోటీలన్న జూపల్లి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. నిందితుల వాంగ్మూలంతో మరో 3 చేర్చిన సిట్. 4 నిందితులకు రిమాండ్ రిపోర్ట్. సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం నిర్ణయాలు. 514 కోట్లతో గజిటెడ్ అధికారుల నివాస భవనాలు. 194 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ అనుమతి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామన్న పొన్నం. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో చీలిక. ఈ నెల 15 నుంచి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు. జూన్ 9న 50,000 మందితో మహాధర్నా. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు. మార్పులు చేర్పులకు కూడా అవకాశం. నెల రోజుల పాటు అప్లై చేసుకోవచ్చన్న నాదెండ్ల. విశాఖలో మంత్రి కొండపల్లికి తప్పిన ప్రమాదం. ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో కూలిన స్టేజ్. వేదికపై మంత్రితో పాటు గంటా అధికారులు. విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం. జిల్లా వ్యాప్తంగా వానలు. పలుచోట్ల రోడ్లపై కూలిన చెట్లు. ఇడుపులపాయలో ఫీజుల కోసం ఒత్తిళ్లు. ధర్నాకు దిగిన IIIT విద్యార్థులు. ఫీజు కడితేనే సర్టిఫికెట్లంటున్న అధికారులు. రాజేంద్రనగర్ లో హైడ్రా చర్యలు. రోడ్డును ఆక్రమించిన స్థానికులు. గోడను కూల్చిన హైడ్రా అధికారులు. మోడల్ రిజర్వాయర్లుగా ఉస్మాన్, హిమాయత్ సాగర్లు. స్మార్ట్ వాల్ టెక్నాలజీతో వాల్ నిర్వహణ పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ప్రభుత్వ స్థలంలో ఉంటున్నారని నోటీసులు. నర్సరావుపేట ఎన్ఎస్పీ కాలనీలో ఆందోళన. ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోతామన్న స్థానికులు. ముర్షిదాబాద్ లో దీదీ 2వ రోజు పర్యటన. బాధిత కుటుంబాలకు సీఎం పరామర్శ. విధ్వంసకారులపై కఠిన చర్యలకు హామీ. మా నీళ్లు ఇప్పటి వరకు బయటకు వెళ్లాయి. ఇకపై మా అవసరాల కోసమే వాడుకుంటాం. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేతపై మోదీ స్పందన. వినయ్ నర్వాల్ కుటుంబానికి రాహుల్ పరామర్శ. బాధితులకు దేశమంతా అండగా ఉంటుందని భరోసా. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.